హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అసలు ఈరోజు జరగబోయే సీరియల్లో రాజ్ అసలు కావ్యని ఎందుకు తీరుతాడు, అలానే కావ్య బామ్మగారిని ఎందుకు ఎక్కరిస్తుందో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోతామండి. కావ్య అయితే కూర్చొని ఆసనాలు వేసుకుంటూ ఉంటుంది. అదే టైంలో రాజు వచ్చి ఏంటిది ఏం చేస్తుంది అని రాజు కూడా కావ్య దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. కావ్య ఆసనాలు వేయడం చూసి రాజు కూడా అలానే వేస్తుంటాడు. ఒక్కసారి కావ్య తిరిగి చూస్తుంటే రాజు ఆసనాలు వేయడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటిది అని రాజు అడుగుతుంటే ఆసనాలు ఇప్పుడు ఇవన్నీ అవసరమా అంటే అవసరం చాలా అంటే గుడ్డేం కాదు, ఇప్పుడు నీకున్న కాంప్లికేషన్స్కి నీకు కొద్దిగా అర్థమవుతుంది నువ్వు అసలు ఏం చేస్తున్నావు అంటే అప్పుడే కావ్య అయితే చెప్పండి అంత నోరిప్పుకొని బయటికి చెప్పుకోండి గట్టిగా, ఇంకా ఇంట్లో అంతా లబోదిబ్బం అనేలా గట్టిగా చెప్పండి అసలు ఏం జరిగిందో అంటూ ఉంటే అప్పుడే రాజు అయితే నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ నువ్వు చెప్తూనే ఉన్నావు కదా అని రాజు అంటే ఒక్కసారిగా కావ్య అయితే ఆప్ అని నోరు మూసుకుంటూ ఉంటుంది. ఇంకా కావ్య అయితే కిచెన్లోకి నడుము తిప్పుతూ వస్తూ ఉంటుంది. అదే టైంలో బామ్మ చూసి అంత తిప్పకు, నడుము లూజ్ అయిపోతుంది అని అంటూ ఉంటుంది బామ్మ. అదే టైంలో కావ్య అయితే నాకుంది, నేను తిప్పుతున్నాను, మీకు లేదు, మీరు తిప్పలేకరు అని అంటూ ఉంటే బామ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పక్కన అపర్ణ కూడా ఏంటిది ఇలా మాట్లాడుతుంది అని అపర్ణ కూడా ఇలానే చూస్తూ ఉంటుంది. ఇంకా కావ్య అయితే ఇలా అంటూ ఉంటుంది. ఇంకా కావ్య అయితే బామ్మతో ఇలా అంటూ ఉంటుంది, ఈరోజు నువ్వు రెడీ అయ్యి తప్పకుండా రూమ్లోకి రావాల్సిందే అని ఆయన చెప్పారు, ఆయన ఆర్డర్ వేశారు అని కావ్య అయితే బామ్మతో అంటుంటుంది. అప్పుడు బామ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంటుంది. ఏంటిది వీడు ఇలా అంటున్నాడు ఏంటి అని అంటుంటే ఇంకా రాజు అయితే తినడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు బామ్మ అయితే ఇలా అంటుంటుంది, భోజనం కొద్దిగా తగ్గించి తినరా అని బామ్మ అంటుంటే అప్పుడు రాజు అయితే ఇలా అంటుంటాడు, కడుపు దానికైతే నేనెందుకు తక్కువగా తినాలి అని రాజు అయితే ఒక్కసారిగా రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా రూమ్లో అయితే కావ్య పాల గ్లాస్ పట్టుకొని రెడీగా అటు ఇటు మెలకలు తిరుగుతుంటుంది. అప్పుడు రాజు ఇవి చూసి షాక్ అయిపోతుంటాడు. ఏంటిది ఏం చేస్తున్నావు అని రాజు అయితే అడుగుతూ ఉంటాడు. ఇంకా కావ్య అయితే ఎలా అంటూ ఉంటుంది, నేను నా బిడ్డకి జన్మనిచ్చి నేను ఎగ్జిట్ అయ్యే వరకు కాలం ఇలానే హ్యాపీగా ఉంటే చూడాలని ఉందండి అని రాజుతో అంటుంటే రాజు ఒక్కసారిగా బాధపడిపోయి షాక్లో దిగుతూ ఉంటాడు.